ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలనేది నా ప్రధానమైన ప్రార్థన ఆలకించే దేవుడు ఈ రోజంతా మిమ్మల్ని కన్నుపాప వలె కాపాడతాడు. మీరు వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు మీరు దేవునికి ఆశీస్సులతో వెళ్తారు. బైబిల్లో వాగ్దానం ఏంటంటే, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళుతున్నప్పుడు కూడా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే దేవుని హస్తం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని విడివడి ఎడబాయడు. ఈరోజు మీరు ఏదైతే తలపెడుతున్నారో, తలపెట్టబోతున్నారో ఆ పని దేవుడు ఈ సాయంత్రం లోపల చేసి ముగించబోతున్నాడు. మీకు అటువంటి కార్యం, ఇటువంటి ప్రవచనం ఎవరి జీవితంలో నెరవేర్చబడితే దయచేసి మాకు కాల్ చేసి తెలియపరచడంతో మానవద్దు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 34:10. మీకు ఏ కొరత రానియనని ప్రభు చెప్తున్నాడు. సమృద్ధిని మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, మన కొన్ని రోజులుగా మన కృప గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మోసేకి దేవుడు చూపించిన కృప గురించి నేను క్విక్గా కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ కొన్ని హవర్స్ మాట్లాడే విషయాలు, కానీ వాటన్నిటి కుదిర్చి నాకున్న ఈ 5-6 నిమిషాల్లో చెప్పాలనేది నా యొక్క ప్రయత్నం. ఓకే, ఇప్పుడు మోసేకి దేవుడు ఎలాగా కృప చూపించాడనే విషయాన్ని మన మార్నింగ్ మన్నా ప్రేక్షకులకు కాస్త తెలియపరచాలని చెప్పి ఆశపడుతున్నాను. నిర్గమకాండం 33:17. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చెప్పున నేను చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగేను, అంటే కృప కలిగేను, నేను పేరు బట్టి పిలిచి నిన్ను ఎరుగుదును అంటున్నాడు ప్రభు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 33:17లో ఏమంటాడంటే, నీ ఎడల నా దృష్టిలో నీకు కటాక్షం కలిగింది అంటున్నాడు. కటాక్షం అంటే అది కృపయంగా, కృప కలిగింది అనే మాట మనం చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం. మోసేకి దేవుడు కృప చూపించాడు. ఆ కృపను బట్టి తర్వాత ఏం జరిగిందో మనం చూస్తే, ముందు ఎన్నడూ ఎప్పుడు జరగని కార్యం మోసే జీవితంలో ప్రారంభించబట్టాన్ని మనం చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడితో మరి ఒక స్నేహితుల్లాగా, ఒక దగ్గర బంధువులాగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎన్నడూ జరగని ఈ యొక్క ప్రత్యేకతను మనం చూస్తున్నాం. అంతేకాదు, నిర్గమకాండం 34వ అధ్యాయంలో అందరూ ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఇతర జనులందరికీ మేలు కలుగులాగన 10 ఆజ్ఞలను దేవుడు మోసేకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకొరకే మొదటి యోహాను 5:3లో ఆయన ఆజ్ఞలు మనకు భారమైనది కాదని రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు మనకు భారమైనది కాదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలన్నీ దేనికోసం ఇవ్వబడ్డాయి అంటే మన ఆశీర్వాదం కోసం, మన మేలు కోసం మనకి ఇవ్వబడ్డాయి. లైక్ ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. దేవుడు నిర్గమకాండం 15:26లో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నా మాటను శ్రద్ధగా విని నా మాట ప్రకారం నడుచుకుంటే ఐగుప్తులు కలిగిన ఏ రోగమును నీకు రానియను, యెహోవా రాఫా నేనే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఐగుప్తులు కలిగే రోగాన్ని రానియకుండా చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నా ఆజ్ఞలను పాటించమంటున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వాళ్ళు దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళకి ఏది కావాలో అది మనము ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు అది జరిగిపోతున్నాయి. మనకు ఏది కావాలో ఆ కార్యాన్ని మన జీవితంలో అడగకుండా జరిగించేది ఏదంటే దేవుని యొక్క వాగ్దానాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని పాటించినప్పుడు జరిగే కార్యమై ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మోసే జీవితంలో మనం చూస్తే దేవుని కృప శక్తివంతంగా క్రియ చేయటాన్ని మనం చూస్తున్నాం. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే దేవుని బిడ్డలారా, మరి దేవుని దర్శించటం మనం చూస్తున్నాం. దేవుని దర్శించే అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. కాబట్టి కృప పొందుకున్న మోసే ఇప్పుడు అంత మహిమగల దేవుడితో, అంత అద్భుతమైన దేవుడితో మరి సవాసం చేయటమే కాకుండా దర్శిస్తున్నాడు. ఆయన స్వరం వింటున్నాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఆల్రెడీ జనాలకు ఆశీర్వాదకరంగా ఉన్న మోసే ఇంకనూ ఆశీర్వాదకరంగా ఉండులాగా చేసింది ఏదంటే మోసేకి దేవుడు చూపించిన కృప. ఆ కృప
ఇప్పటికి ఎంతగా ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో అలాగే అనేకులకు ఆ యొక్క కార్యాన్ని కంటిన్యూ చేయడానికి మోసేకి తోడ్పడింది ఏదంటే కృప. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను. నేను సేవకు వచ్చి 36 సంవత్సరాలు అయింది. ఇంకా నేను చేయాల్సిన సేవ చాలా ఉన్నాయి. ఇంకా నేను పరిగెత్తాల్సిన దూరం చాలా ఉంది. ఇంకా నేను గొప్ప గొప్ప దర్శనాలు కలిగి ఉన్నాను. దేవునామానికి స్తోత్రం. ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితమే నేను ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ పెడతానని దేవుడు మాట్లాడాడు. 24 గంటలు మరి పెంతెకోస్తు అనుభవంతో కూడిన అద్భుతమైన కార్యక్రమాన్ని ఆ టీవీలో శాటిలైట్ ద్వారా ప్రకటించాలనేది నా ఆశ, నా ప్రార్థన. ఇటువంటి ఎన్నో దర్శనాలు నాకు దేవుడు ఇచ్చినవి ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చబడాలంటే దేవుని బిడ్డలారా నేను ఏం చేయాలో తెలుసా? దేవుని దృష్టిలో కృప పొందిన వాడు అవ్వాలి. అలా కృప పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పరిచర్యలు కానీ, వాళ్ళ అభిషేకం కానీ, వాళ్ళ ఆత్మీయతలు కానీ కొనసాగించడానికి తోడ్పడుతుంది. ఒకనొకప్పుడు మోసే వచ్చినప్పుడు స్ట్రగుల్ అవుతున్నాడు. ఇంకా నేను కొనసాగించలేమో అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు చూపించింది ఏంటంటే తెలుసా? కృప. ఆ కృప ఏం చేస్తుందంటే ఆగిపోకుండా సాగిపోవడానికి తోడ్పడింది. ఈరోజు మీ అందరి మీద ఆ కృప ఉంది. దేవునికి అభిషేకం ఉంది. ఆ కృప నువ్వు ఆగిపోకుండా సాగిపోవటానికి తోడ్పడబోతుంది. నీ ఆత్మీయ యాత్ర ఆగదు, నీ యొక్క పరిచర్య ఆగదు, నీ యొక్క అభిషేకం ఆగిపోదు. ఇంకా 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 లోతుకు వెళ్తావు. దేవుని నామాన్ని మహిమాత్మకంగా జీవిస్తావు. నిన్ను నశింపచేయటం అనేది ఎవరి తరం కాదు. దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించిన గాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, అభిషేకించి నడిపించమని అడుగుతున్నాను. నీ కృపతో, శక్తితో, వెలుగుతో నింపండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. కృప వెంబడి కృపలోనికి వెళ్ళటకు సహాయం చేయమని, అద్భుతం జరిగించమని, మేలు జరిగించమని, వర్ధలో చేయమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దాన కీర్తన 32:8. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73